అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏం జరుగుతుందంటే అది కొత్త ప్రెస్టేజ్ పోతాడు. అతను అపాలజీ చెప్పడు. అపాలజీ చెబితే తప్పు చేసినట్టేగా తప్పు. అవును, బిల్ గేట్స్ వస్తే వాని ఛాయ్ ఖర్చు, ఈ ఖర్చు ఎంత అయింది, ఆ ఖర్చు ఎంత అయిందని చిల్లరగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, జర్నలిస్టుల రూపంలో ఉన్న జర్నలిస్టులు. వాళ్ళు జర్నలిస్టులే. సరే, ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ బొత్స ఇష్యూ ఇప్పుడు వాళ్ళ నోటీస్ తోటి తేటతెల్లమైంది. రేపు ఏంటంటే అతను ఏ హోటల్ ఎట్టి పెట్టారు, హోటల్ ఖర్చు ఎంత. అసలు బిల్ గేట్స్ అమెరికా నుంచి ఇండియా రావడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఆయన సొంత ఖర్చులతో వచ్చి ఆయన మీద కోపమా లేకపోతే చంద్రబాబు మీద కోపం? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలు? ప్రపంచం మొత్తంలో ఒక్క సియాటిల్లోనే ఉంది మైక్రోసాఫ్ట్. అదే టైంలో ఇండియాలో హైదరాబాద్లో పెట్టారు వాళ్ళు. అంటే బహుశా అది చూసే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా పెడితే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది. అది ఒక గోడౌను, ఇద్దరు ప్యూన్లు, ఇద్దరు అటెండర్లు ఉంటే సరిపోద్ది, దీనివల్ల ఏమీ రాదు, ఈ రకరకాల కామెంట్స్. కానీ క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతాయి, మొత్తం వైజాగ్ పేలిపోద్ది అన్నట్టు మాట్లాడారు. ఆయన ఉద్దేశం ఏంటంటే 2045 ఇంకా 20 ఇయర్స్ దగ్గర ఈ 20 ఇయర్స్లో నా దగ్గర ఒక్క పైసా కూడా ఉండకూడదు. క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుందంటే దాని మీద కామెంట్లు చేశారు. ఆడ ఉద్యోగాలు రావు, పోడు లేవు, అది క్వాంటమ్ కంప్యూటింగ్. ఇండియాకి అమెరికాకి కనెక్షన్ అండర్ సీ కేబుల్. ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్యాంప్రసాద్ గారు మనతోటి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. 2 రోజుల క్రితం ఆయన బిల్ గేట్స్ వచ్చిపోయారు. బిల్ గేట్స్ వస్తే అసలు ఆ బిల్ గేట్స్ ఇమేజ్ గురించి, బిల్ గేట్స్ వస్తే వాని ఛాయ్ ఖర్చు, ఈ ఖర్చు ఎంత అయింది, ఆ ఖర్చు ఎంత అయిందని చిల్లరగా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏంటండి అంటే రాష్ట్రానికి ఎవరైనా ఒక పెద్ద గెస్ట్ వస్తే అతను ఒక వరల్డ్ రెప్యుటేషన్ ఉన్న అతను ఒక ఇండస్ట్రియలిస్టు, ప్లస్ అతను డోనారు, చాలా పెద్ద పెద్ద డొనేషన్స్ చేసిన వ్యక్తి. ఇప్పుడు ఆయన మీద కోపమా లేకపోతే చంద్రబాబు మీద కోపం? అసలు ఎందుకు వస్తున్నాయి ఈ విమర్శలు? ఇదంతా చంద్రబాబు నాయుడు గారి మీద కోపం అండి. ఇది గురించి క్లియర్గా చెప్తాను నేను. ఇది యాక్చువల్గా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని చెప్తున్నాడు కదా. ఇట్లాంటి సమయంలో ప్రజలు మెప్పు పొందాలంటే బిల్ గేట్స్ లాంటి గొప్ప వ్యక్తి వచ్చినప్పుడు ఆయన కూడా ఆయనకి నమస్కారం పెట్టి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీలాంటి వ్యక్తులు వచ్చినందుకు మేము సంతోషిస్తున్నాము, మాకు ఒక అరగంట అపాయింట్మెంట్ ఇవ్వండి, మా రాష్ట్రానికి ఇట్లా తోడ్పడండి, మీకు మీ చర్యలు, మీ హెల్ప్ మాకు కావాలని అడిగితే ప్రజలందరూ మెచ్చుకునేవాళ్ళు. అట్లా మెచ్చుకోకపోగా వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు కొంతమంది, జర్నలిస్టుల రూపంలో ఉన్న జర్నలిస్టులు. వాళ్ళు జర్నలిస్టులే. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఓపెన్గా చెప్పాడు, ఎవరైతే బిల్ గేట్స్ని రాక్షసుడు అన్నాడు బిల్ గేట్స్, అతను దొంగ అన్నాడు, ఫ్రాడ్ అన్నాడు. నాకైతే నిజంగా అసలు అది చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఒక సాధారణ వ్యక్తి కాదు ఆయన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్తు చూపించాడు. కొన్ని లక్షలాది కుటుంబాలు ఆయన ద్వారా ఇవాళ ఎర్ర బస్సులో కూడా ఎక్కలేనాడు, ఎయిర్ బస్సు ఎక్కారు. అని కాదండి, అసలు అతిథిగా వచ్చిన ఆయన మీద అంత కక్షగట్టి మాట్లాడాలా? కక్ష కాదండి, అతిథి దేవో భవ. మన భారతీయ సంస్కృతి ఏంటంటే శత్రువు అయినా ఇంటికి వస్తే కూర్చోమంటారు. వాళ్ళతో అసలు రిలేషన్ సరిగ్గా లేకపోయినా కూర్చోమని కాఫీ ఇచ్చి పంపిస్తారు కనీసం. అసలు ఆయనకి ఇచ్చిన కాఫీ గురించి ఖర్చు కావాలంట, ఆయనకి ఇచ్చిన సమోసా గురించి ఖర్చు కావాలంట. ఆ సుధాకర్ రావు అని ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే అంట, అతను ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. అతను ఎప్పుడు వార్తల్లో ఉన్నాడు. అక్కడ ఏదో గందరగోళం అయిందంట ఆ నియోజకవర్గంలో కూడా, ఏదో బ్యాడ్ న్యూస్ ఉంది అతని మీద. అతనితో కూడా ప్రెస్ మీట్ పెట్టించి మరీ ఇది మాట్లాడిచ్చారు. ఏంటంటే అతను ఏ హోటల్ ఎట్టి పెట్టారు, హోటల్ ఖర్చు ఎంత. అసలు బిల్ గేట్స్ అమెరికా నుంచి ఇండియా రావడానికి ఎంత ఖర్చు అవుద్ది? ఆయన సొంత ఖర్చులతో వచ్చి అసలు 5 నిమిషాలు ఆయన మనకి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు 97లో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు. ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన అప్పుడు ఈయన పొలిటీషియన్. మాకు పొలిటీషియన్స్తో సంబంధం లేదు, నేను ఇంటర్వ్యూ ఇవ్వను అంటే ఈయన చాలా రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఒక 5 నిమిషాలన్నా ఇవ్వండి అంటే వెళ్ళి 45 మినిట్స్ తో కన్విన్స్ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి, మాకు ఇట్లా హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నాయి, మా యువత చాలా టాలెంటెడ్, మీ యూనిట్ ఇక్కడ పెడితే మాకు స్టేట్ బాగుపడుతుంది అని కన్విన్స్ చేసుకుని ఆయన సొంతంగా పెట్టుకోవచ్చు. వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆయన సబ్సిడరీగా చిన్న కంపెనీ పెట్టుకుని బ్రహ్మాండ కోట్లు సంపాదించవచ్చు. ఆయన ప్రజల కోసం చేసుకొచ్చాడు అది. అప్పుడు ప్రపంచం మొత్తంలో ఒక్క సియాటిల్లోనే ఉంది మైక్రోసాఫ్ట్. అదే టైంలో ఇండియాలో హైదరాబాద్లో పెట్టారు వాళ్ళు. అది బిల్ గేట్స్ చలవ. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క కన్విన్స్ చేసిన మెదడును బట్టి. అంటే బహుశా అది చూసే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఏదైనా పెడితే వాళ్ళకి పేరు వచ్చేస్తుంది కదా. అవును,
అది ఒకటే కాదండి. ఇప్పుడు ఎన్ని లక్షల మంది వాళ్ళు హైదరాబాద్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు. 10 లక్షలు ఇంటూ 4 ప్రతి ఒక్క ఎంప్లాయీ మీద 4 బతుకుతున్నారు. 40 లక్షల మంది సాఫ్ట్వేర్ వల్ల బతుకుతున్నారు హైదరాబాద్లో. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు ఎంతమంది వివిధ దేశాల్లో ఉన్నారు. ఆ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ సాఫ్ట్వేర్ చంద్రబాబు నాయుడు గారు ట్రైనింగ్ ఇవాళ మన చేతిలో పీసీ ఉంది. ఆ పీసీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? మీరు కంప్యూటర్ ఓపెన్ చేస్తే విండోసే వస్తుంది. అసలు ఇంత విప్లవం తీసుకొచ్చిన టెక్ విప్లవానికి నాంది పైనీర్ ఆయన. మైక్రోసాఫ్ట్ అనేది ఇట్స్ ఏ నాట్ ఆర్డినరీ పర్సన్. అటువంటి వ్యక్తి వస్తే మనం ఇట్లాంటి చిల్లర కామెంట్ చేసి అసలు మనం దురదృష్టం లేండి, మనం ఇట్లాంటి విషయాలు మాట్లాడుకోవడం అనవసరం. ఆయన చక్కగా 5 to 6 hours స్పెండ్ చేశాడంటే సామాన్యమైన విషయమా? ఆయన ఏంటంటే ఫీల్డ్స్ కూడా వెళ్ళారు, అక్కడ ఏం చూసారు? ఆయన ఏంటంటే యాక్చువల్గా ఆల్రెడీ కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారండి. ఒక 60,000 మందికి డిజిటల్ హెల్త్ కార్డ్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. జబ్బు వచ్చిన తర్వాత హాస్పిటల్కి పరిగెత్తుకెళ్ళి వాళ్ళు ఖర్చు పెట్టుకునే బదులు డేటా తయారు చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళది, మీది నాది అందరిది తయారు చేసి మనకు వచ్చే పాసిబిలిటీ ఏఐ అనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి, లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి ఎవరికి ఏ టైప్ ఆఫ్ డిసీజ్ రావచ్చు అనేది ముందు డిటెక్ట్ చేయగలరు. అది ఆయన మేజర్ ప్రాజెక్ట్ అనమాట. దానికి చిత్తూరు జిల్లాకి ఎక్స్టెండ్ చేద్దామని చూస్తున్నారు. డిజిటల్ హెల్త్ కార్డ్స్. డిజిటల్ హెల్త్ కార్డు ఉందనుకోండి, సడన్గా ఏదైనా వచ్చిందనుకోండి, ఏఐ ఉపయోగిస్తారు. మీకు టెలిఫోన్లోనే, మీకు సెల్లోనే మొత్తం మీకు ట్రీట్మెంట్ కూడా అడ్వైజులు వచ్చేస్తాయి అనమాట. అంత ఈజీగా అయిపోద్ది అనమాట. ఆయన కష్టపడి ఆయన ప్రాజెక్ట్ తీసుకొచ్చాడు ఇక్కడికి. ఆయన వరల్డ్లో రిచెస్ట్ పర్సన్ నుంచి, ఫస్ట్ పర్సన్ నుంచి 10%కి తగ్గిపోయాడు. ఎందుకో తెలుసా? ఈ పబ్లిక్ చారిటీకి డబ్బులు ఖర్చు పెట్టేస్తున్నాడు ఆయన. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు ఇప్పుడు ఆయన. 5 లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే 2045, ఇంకా 20 years దగ్గర. ఈ 20 yearsలో నా దగ్గర ఒక్క పైసా కూడా ఉండకూడదు, ఇంకొక 5 lakhs crores ఖర్చు పెడదామని ఆయన. నాట్ ఓన్లీ హెల్త్, ఆయనకి 7 lakhs hectares ల్యాండ్ ఉంది అక్కడ యుఎస్లో. బిగ్గెస్ట్ ల్యాండ్ లార్డ్ ఆయన. దాంట్లో పొటాటో పండిస్తాడు ఆయన. అదే ఏదో సీడ్ దీంట్లో వస్తాడు, ఇక్కడ నుంచి ఆయన సీడ్ ఎత్తుకొని పోతాడు అన్నట్టు. అవన్నీ ఎలిగేషన్స్ అండి. ఇప్పుడు ఆయన ఫ్రాడ్ అంటున్నారు. ఆయన ఫ్రాడ్ చేయాల్సిన అవసరం ఏంది? ఇది రిచెస్ట్ పర్సన్. ఫ్రాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ ఏమీ లేకుండా క్విప్రోకో చేసి ఫ్రాడ్ చేసి ఎన్ని లక్షల కోట్లు వెనకేసుకున్నారో, వాళ్ళు పొలిటికల్గా అన్ని వ్యవస్థను ఎలా కొనుక్కుంటున్నారో మనం చూసాం. ఆయన ఫ్రాడ్ ఎందుకు చేస్తారండి? ఆయన ఈజ్ ద రిచెస్ట్ పర్సన్. డబ్బుల కోసమే కదా, ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకోవడమే ఆయన, ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నాడు ఆయన. అలాంటి వ్యక్తిని కూర్చుకుని ఫ్రాడ్ అంటారేంటి? అసలు దొంగ అంట. అసలు ఆ వర్డ్స్ వాడటానికి మనిషికి సిగ్గట్టలేదండి. అలాంటి మనుషుల్ని మన ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించాలి యాక్చువల్గా సొసైటీ. అసలు ఒక అతిథి ఫస్ట్. రెండోది ఆయన మనందరికీ సహాయం చేశాడు. ఇవాళ మనం ఇక్కడ కూర్చుని సోషల్ మీడియాలో ఒక వీడియో చేస్తున్నామంటే ఇవన్నీ టెక్నాలజీ వల్లనే కదా. సోషల్ మీడియా ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ ఎప్పటి నుంచి చూసాం? ఎంత రకమైన టెక్ విప్లవం. ఇవాళ హెల్త్లో టెక్ విప్లవం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అగ్రికల్చర్లో ఇప్పుడు MS స్వామినాథన్ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు, కొరియన్ వైట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. అప్పుడు ఏమైంది? ఇటువరకు మనకి వడ్లు ఎట్లా పండాయి? 20 బస్తాలు 15 బస్తాలు అయ్యాయి. ఈ గ్రీన్ రెవల్యూషన్ రావటం వల్ల 40 బస్తాలు 50 బస్తాలు పండుతున్నాయి. ఈల్డ్ ఎక్కువ తీసుకొస్తానికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఈల్డ్ తీసుకొస్తారు. మళ్ళీ తెగుళ్ళు పడకుండా ఎట్లా దాన్ని కూడా శోధిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. అట్లా అగ్రికల్చర్లో కూడా మనం ఊహించని విధంగా మార్పులు వస్తాయి, రెవల్యూషన్ వస్తుంది. అట్లాగే ఎడ్యుకేషన్లో కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లేటెస్ట్ సబ్జెక్ట్ కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆయన ట్రైనింగ్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. అది ఆయన యొక్క ఘనత. ఆయన సొంత డబ్బులతో, ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న సమర్థత ఆయనకి నచ్చింది. ఎందుకంటే ఆయన మైక్రోసాఫ్ట్ ఇక్కడ తీసుకొస్తే ఒక సైబరాబాదే నిర్మించాడు ఆయన. సైబరాబాద్ నిర్మించడమే కాదు, 1,00,000 కోట్ల ఇన్కమ్ తెలంగాణకు తెచ్చి పెడుతున్నాడు ఇవాళ. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక విజనరీ ఆలోచన వల్ల వచ్చినాయి. ఆ రోజు ఆయన మైక్రోసాఫ్ట్కి వెళ్ళలేదు, బిల్ గేట్స్ని కలవలేదు. మన హైదరాబాద్ అక్కడే అమీర్పేట దగ్గర అయిపోయేది. ఇవాళ సైబరాబాద్ వచ్చిందంటే ఆయన విజన్ 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది? అంత గొప్ప వ్యక్తి. ఆ గొప్ప వ్యక్తిని తీసుకురావడమే గొప్పండి. ఆయనంతటా ఆయన ఖర్చులు పెట్టుకొస్తే ఆయన నానా మాట్లాడటం ఏంటండి? అసలు సొసైటీ ఎలా ఊరుకుంటుంది?
సొసైటీ అటువంటి వాళ్ళు మాత్రం దగ్గరికి రానివ్వకూడదండి. అంతకుముందేమో క్రెడిట్ చోరీ అన్నారు, ఇప్పుడేమో ఈ విధంగా డ్యామేజ్ చేయడానికి అసలు గొప్ప ట్రై వ్యక్తులను డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు అది మేము ఎప్పుడో తెచ్చాము అని చెప్పి అప్పుడు మా క్రెడిట్ అంతా చంద్రబాబు చోరీ చేస్తున్నాడు అని అన్నారు. తర్వాత క్వాంటమ్ కంప్యూటింగ్ వస్తుందంటే దాని మీద కామెంట్లు చేశారు, ఆడ ఉద్యోగాలు రావు పాడు లేవు, అది క్వాంటమ్ కంప్యూటింగ్ ఇదంతా షో ఆఫ్ అని అంటున్నారు. అసలు దాని మీద ఏం జరుగుతుంది? యాక్చువల్గా దాని గురించి కూడా కొంచెం 2 నిమిషాలు టైం తీసుకుని చెబుతాను. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అండి, ఇప్పుడు ఏఏ సమ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో, మొన్న 16 నుంచి రేపుతో ఆఖరి అన్నమాట. ఆ సమ్మిట్కి సుందర్ పిచాయ్ వచ్చాడు, CEO ఆఫ్ గూగుల్. ఆయన నిన్న ఏఏ సమ్మిట్లో కూడా మాట్లాడతాం మేము వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నాము, ఇండియాలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ FDI ఇంత పెద్ద సైజులో ఇదే ఫస్ట్ టైం పెట్టాం టోటల్ కంట్రీలో. 1,30,000 ఇన్ రూపీస్ పెడుతున్నారు వాళ్ళు, ఏది వైజాగ్లో. అసలు 1,30,000 క్రోర్స్ అంత, దట్ ఇస్ ఎ వెరీ బిగ్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకొచ్చారు, వైజాగ్లో ఎందుకు పెడుతున్నారంటే అక్కడ సీ ఉంది. సీ ఏంటంటే సీ కేబుల్. ఇప్పుడు డేటా అనేది అసలు యాక్చువల్గా 2026 అనేది డేటా యుగం. ఇది డేటా, ఎవ్రీథింగ్ ఇక్కడ డేటా మీద డిపెండ్ అయిపోతుంది అనమాట. ఎలాన్ మస్క్ ఏం చేస్తున్నాడు తెలుసా, స్పేస్లో డేటా పెడతాడంట డేటా సెంటర్. అక్కడైతే సన్ ఇదంతా ఈజీగా దొరుకుతుంది. అందుకని ఇక్కడ డేటా సెంటర్ పెట్టినప్పుడు అండర్ సీ కేబుల్కి ఈజీ సీ ఉంటే, ఇప్పుడు అదే మాట్లాడాడు నేను ఆయన ఢిల్లీలో. ఏం మాట్లాడాడు, ఇండియాకి అమెరికాకి కనెక్షన్ అండర్ సీ కేబుల్. అండర్ సీ కేబుల్ వేస్తున్నారు అది గూగుల్ వాళ్ళు. ఆ వాటర్ ఉంది కాబట్టి, సముద్రం వైజాగ్ పక్కన ఉంది కాబట్టి అది వాళ్ళకి కలిసి వచ్చింది. ఇది మాదే, మేము తెచ్చాము, మా అదానీని మేము ఎప్పుడో తెచ్చాము అని చెప్తున్నారు వాళ్ళు. అదానీ తెస్తే అదానీయే ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడుకోవచ్చు కదా. ఆయన సుందర్ పిచాయ్ అమెరికా నుంచి వచ్చి ఇండియాలో ప్రధానమంత్రి ముందు నేను గూగుల్ డేటా సెంటర్ వైజాగ్లో పెడుతున్నాను అని ఎందుకు చెప్తాడు ఆయన, అండర్ సీ కేబుల్ వేస్తున్నాము అని ఎందుకు చెప్తాడు? అసలు దీనికి ముందు అసలు ఆ డేటా సెంటర్ వస్తే ప్రమాదకరం అని కూడా ప్రచారం చేశారు. అసలు అదేమీ లేదు, అది ఒక షెడ్డు, అది ఒక గోడౌను, 2 ప్యూన్లు 2 అటెండర్లు ఉంటే సరిపోద్ది, దీనివల్ల ఏమీ రాదు, ఈ రకరకాల కామెంట్ చేసి. అది ఎంప్లాయ్మెంట్కి సంబంధించి. కానీ క్లైమాటిక్ కండిషన్స్ మారిపోతాయి, మొత్తం వైజాగ్ పేలిపోద్ది అన్నట్టు మాట్లాడారు. అది కూడా చెబుతానండి. యాక్చువల్గా దీనికి చాలా వాటర్ కావాలి, ప్లస్ మనకి ఎలక్ట్రిసిటీ చాలా కావాలి, పవర్. ఆ పవర్ ఏం చేస్తున్నారంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఉంటుంది కదా, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ అండ్ పంప్డ్ ఎనర్జీ, వాటిని దానికే దగ్గర 20 to 30 lakhs crores అవుతుంది ఒట్టి పవర్కే. ఆ పవరును అక్కడ కన్స్ట్రక్షన్ చేసే ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేయాలి కదా, అది అదానికి ఇచ్చారనమాట ఆ పార్ట్. మిగతా డేటా సెంటర్ మెయింటెనెన్స్ దగ్గర నుంచి అండర్ సీ కేబుల్ ఇదంతా గూగుల్ వాళ్ళు టెక్నికల్ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్, అది మామూలైన డేటా సెంటర్ కాదు. అది ఇంకొకళ్ళు అయితే వీళ్ళు ఇంకా బ్లఫ్ చేస్తారు, మేమే తెచ్చాము ఇది, లొకేషను నేనే తెచ్చానని మన చేస్తున్నాడు అని అంటారు అనమాట. ఇది దీని గురించి మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఇది క్వాంటమ్. యాక్చువల్గా క్వాంటమ్ మిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచన. సెంట్రల్ గవర్నమెంట్ 1 lakh crores ఇన్వెస్ట్ చేయబోతున్నారు ఈ క్వాంటమ్ మిషన్ మీద. అదేంటంటే మెడ్రాస్ IITలో కామకోటి అని ఒక డైరెక్టర్ ఉన్నాడు, ఆయన ఇటువరకు ప్రొఫెసర్ అక్కడ. ఆ కామకోటి అనే ఆయనకి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం అవగాహన ఉంది. అది ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఇట్లా క్వాంటమ్ వస్తుందండి, ఈ క్వాంటమ్ కంప్యూటర్ అయితే అది చాలా మామూలు కంప్యూటర్ సంవత్సరంలో చేసింది అది గంటలో చేస్తుంది, 1 yearలో మామూలు కంప్యూటర్ చేసేది, క్యూబిట్స్ ఉంటాయి అన్నమాట, చాలా ఫాస్ట్. అది క్రయోజెనిక్ సిస్టమ్స్లో చేస్తాం. అలాంటిది తెస్తే బాగుంటుందంటే ఆయనకి ఎవరైనా ఏదైనా ఇన్నోవేటివ్ చెబితే ఆయన వెంబటే అందుకుంటాడు కదా, వదిలిపెట్టాడు. ఆయన డిఫరెంట్ పీపుల్తో DST ఢిల్లీలో ఈ మినిస్టర్తో మాట్లాడాడు. ఆయన పేరెంట్ మొన్న వచ్చాడు ఆయన క్వాంటమ్ వ్యాలీ ఫౌండేషన్కి. ఆ మినిస్టర్ పేరు గబాన్ మర్చిపోయాను నేను. DST సైంటిస్టులు వీళ్ళందరూ వచ్చారు, వాళ్ళతో డిస్కస్ చేశాడు, మేము క్వాంటమ్ టెక్నాలజీ ఇక్కడ మేము అమరావతిలో పెడతాము, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ పెడతాము అని ఇమీడియట్గా 50 ఎకరాలు అమరావతిలో అలాట్ చేశాడు. దానికి 50 ఎకరాలు అలాట్ చేయటమే కాక ఆయన ప్రపంచంలో ఉన్న 3 దిగ్గజాలతో మాట్లాడాడు. ఒకటి L&T, ఆ ప్రాజెక్ట్ కట్టడానికి కన్స్ట్రక్షన్ అంతా L&Tని పెట్టుకున్నారు. రెండోది ఏంటంటే
క్వాంటమ్ కంప్యూటింగ్ ఐబిఎం వాళ్ళే తయారు చేస్తారు. వాళ్ళు ఐబిఎం వాళ్ళని అడిగారు, వాళ్ళు ఒప్పుకున్నారు. టెక్నాలజీ అంతా టీసీఎస్ని అడిగారు. 3 దిగ్గజాలని అమరావతిలో తీసుకొచ్చి క్వాంటమ్ దాంట్లో ఇన్వాల్వ్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈజ్ ఇట్ ఎ జోక్? అది ఎంత 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 ఇది ఉంటే ఆ ముగ్గురిని తీసుకురాగలరు? చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం ఉంటే వాళ్ళు వస్తారు? క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది 50 క్యూబిట్సే ఇప్పుడు వరకు ఉంది. అది టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా ఏమైనా పెట్టారా? అంటే చెప్తానండి. అంటే యాక్చువల్గా ఈ క్వాంటమ్ వ్యాలీ చాలా మందిని అడిగాను నేను, ఈ కంప్యూటర్ ప్రొఫెసర్స్ని. వాళ్ళకు కూడా దాని మీద పూర్తి అవగాహన లేదనమాట. యాక్చువల్గా 50 క్యూబిట్స్ వరకే ఇప్పుడు వరకు ప్రపంచంలో ఉంది. 3 or 4 సెంటర్స్లోనే ఉంది. ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ అమరావతి అనమాట. ఇప్పుడు 130 క్యూబిట్స్తో కంప్యూటర్ ఇది చేయబోతున్నారు. రేపు ఇప్పుడు కన్స్ట్రక్షన్ బిగిన్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటంటే డిసెంబర్ కల్లా ఐబిఎం క్వాంటమ్ కంప్యూటింగ్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తామని చెప్తున్నాడు అనమాట. రాబోయే 2-3 ఇయర్స్లో క్వాంటమ్ కంప్యూటింగ్ తయారు చేయడం కూడా ఇక్కడే చేస్తామంటున్నారు. ఓకే, చూడండి అసలు ఎంత ఎంత యాంబిషియస్, ఎంత యాస్పైర్ చేస్తాడు ఆయన. ఒక చిన్నది పట్టుకుంటే దాన్ని ఇంకా పెద్ద చేసుకుంటాడు ఆయన. అట్లా క్వాంటమ్ కంప్యూటర్కి 4,000 కోట్లు కేటాయించింది ఆంధ్రప్రదేశ్. ఓకే ఓకే. ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ 3 దిగ్గజాలు పెట్టుకొని అక్కడ కూర్చుంటుంది. అది సక్సెస్ అవ్వక ఏమవుతుంది? ఆల్రెడీ 50,000 మందికి ట్రైనింగ్ ఇస్తాం బిగిన్ చేశారు డిసెంబర్లోనే. ఆల్రెడీ ట్రైనింగ్ స్టార్టెడ్, ఒక బ్యాచ్ అయిపోతుంది. ఓకే ఓకే. దాని నుంచి మళ్ళీ బాగా ఏంటంటే వీళ్ళు ఓరియంటేషన్ టీచింగ్ ఇవ్వాల్సిన వాళ్ళు ఒక 3,000 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. త్రూ అవుట్ ద కంట్రీ అటెండ్ అయ్యారు. ఇది డిసెంబర్ 10th, 15th స్టార్ట్ అయింది. అది మరి ట్రైనింగ్ ఇస్తే కానీ ఆ సబ్జెక్ట్ అర్థం కాదు కదా. అట్లా సిస్టమేటిక్గా చేసుకోవాల్సి వస్తున్నారు అనమాట. ఇప్పుడు ఏ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా సరే, ఇంకొకటి మీరు అడగని కూడా చెప్తాను నేను. ఇవాళ యాక్చువల్గా వెరీ సింపుల్గా ఎన్విడియా అనేది మైక్రోసాఫ్ట్తో ఈక్వల్ కంపెనీ. ఆల్మోస్ట్ మైక్రోసాఫ్ట్ని దాటేసింది. ఎన్విడియా వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తున్నారు అమరావతి వాళ్ళు. ఆ సెక్రటరీస్, మినిస్టర్స్ కొంతమంది ఆ ప్రిపరేషన్స్ మొదలు పెడుతున్నారు. వాళ్ళ ఇదనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీకి ముందు ల్యాబ్స్ పెడతారనమాట, లైవ్ ల్యాబ్స్. ఇది కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది అనమాట. అన్ని యూనివర్సిటీస్లో పిల్లలకి ఇదంతా లేటెస్ట్గా నేర్పాలి కదా ఈ టెక్నాలజీ అంతా. అందుకని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఎన్విడియా జాయింట్లీ ఆర్గనైజింగ్ ఇది. ఓకే. అది ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఓకే. నిన్న బిల్ గేట్స్ వచ్చాడు, ఇవాళ ఎన్విడియా వాళ్ళు యూనివర్సిటీ పెడుతున్నారు. మొన్నేమో బ్యాంక్స్ వాళ్ళు శంకుస్థాపన చేశారు. మొన్నేమో బిల్ గేట్స్ ఇది పిలానీ వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయబోతున్నారు, బిట్స్ పిలానీ. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూషన్. అది నెక్స్ట్ ఇయర్ 2027లో అడ్మిషన్ స్టార్ట్. అది వాళ్ళకి 70 ఎకరాలు సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన అడిగి మరీ తీసుకున్నారు. ఎడ్యుకేషనల్ సెంటర్లో కాకుండా ఈ గుడి దగ్గర, వెస్ట్ బైపాస్ దగ్గర. అందుకని వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టేశారు. వాళ్ళకి కూడా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఆయన చేసే పురోగతి గురించి అసలు సపరేట్గా ఒక వీడియో తర్వాత చేద్దాం మనం. తప్పకుండా అండి. మొత్తానికి వైసీపీ వాళ్ళ విమర్శల వల్ల మీరు ఇట్లా వివరణలు, మీలాంటి వాళ్ళు వివరణలు ఇవ్వడం వల్ల జనానికి ఏం జరుగుతుందో వాస్తవాలు తెలుస్తున్నాయి. తప్పకుండా మళ్ళీ కలుద్దాం. నమస్తే.